నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ను న్యాచురల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లో డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. అసలు ఏమీ ఉండవు. ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఆ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనము పిండం వేసిన తర్వాత బయట నుంచి మెడికేషన్స్ ఇస్తాం. ప్రొజెస్ట్రాన్ అని, ఈస్ట్రోజన్ అని, ఇవన్నీ టాబ్లెట్స్ లాగా, ఇంజెక్షన్స్ లాగా సపోర్ట్ చేయడానికి ఇస్తాం. రక్త ప్రవాహం బాగుండాలి, గర్భసంచిలో ఈ పిండం అతకడానికి ఈజీగా ఉండాలని ఇస్తుంటాం. ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అండం ఎక్కడి నుంచి అయితే విడుదలవుతో ఫలదీకరణం అయిన తర్వాత ఆ స్పాట్ నుంచి, అంటే ఎక్కడి నుంచి అయితే విడుదలైంది, కార్పస్ లూటియం అంటారు, అక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఐవీఎఫ్ లో ఏంటంటే మనం పిండం బయట తయారు చేసి ఉంటాం కదా, అందుకని ఈ పిండం బయట తయారైంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ లోపల నుంచి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇంకా సప్లిమెంటేషన్ చేస్తాం. ఈ మెడికేషన్స్ ఇస్తున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు సిమ్టమ్స్ రాగానే కన్ఫ్యూజన్ రావచ్చు, అరే ప్రెగ్నెన్సీ వచ్చేసిందేమో అని. అందరికీ ఒకలాంటి సిమ్టమ్స్ ఉండవు, అందరికీ ప్రొజెస్ట్రాన్ వల్ల ఉండదు, అందరికి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఉండదు. సో అలాగా మీరు ఓవర్ థింకింగ్ చేయకూడదు, ఓవర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు, అసలు లేదేమో ప్రెగ్నెన్సీ, ఉందేమో ప్రెగ్నెన్సీ ఏం ఆలోచించకూడదు.